రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ గారి ప్రభంజనం దేశవ్యాప్తంగా కూడా మరొకసారి నిరూపితమైంది. ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే గెలిచినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలు సెమీఫైనల్స్గా అభివర్ణించారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఇది సెమీఫైనల్స్ అని చెప్పి, రెఫరెండం అని చెప్పి రాహుల్ గాంధీతో సహా పదే పదే పగటికలు కని ఇవాళ బొక్క బోర్లబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు చాలా స్పష్టంగా పనిచేసే ప్రభుత్వాలకు, అభివృద్ధికి, పేదల సంక్షేమం కోసం పాటుపడేటువంటి ప్రభుత్వాలకు దళారీ వ్యవస్థ, కుటుంబ పాలనను, అవినీతి కుంభకోణం పూర్తిగా ఈ ఎన్నికలో వారు తిరస్కరించారు. ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ మధ్యలో ఓటర్లు వాళ్ళ భవిష్యత్తును నిర్ధారించుకున్నారు. ఇందులో ఒక బీజేపీ మాత్రమే ప్రో ఇన్కంబెన్సీ. బీజేపీకి అవకాశం ఇస్తే ఏ రకంగా అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమం కోసం పథకాలు, దళారీ పాత్ర లేకుండా, వ్యవస్థ లేకుండా, లంచగొండితనానికి, అవినీతికి మచ్చుకైనా తావు లేకుండా పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చేటువంటి ప్రభుత్వం బీజేపీ అని మాత్రం నిరూపించారు. 5 రాష్ట్రాల ఫలితాలు విశ్లేషిస్తే ఒక మధ్యప్రదేశ్లో 4 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ, 5వసారి మళ్ళీ గెలిచింది. అంటే మోదీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి రుచి చూసినటువంటి మధ్యప్రదేశ్ ప్రజలు 1కి 2, 2కు 3 సార్లు 5వసారి తీర్పునిచ్చారంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన ఆ రాష్ట్ర ప్రజలు మరి చవి చూశారో ఇది అద్దం పడుతూ ఉన్నది. రాజస్థాన్కు నమ్మి ఒకసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ 2వసారి బొక్కబోర్ల పడ్డది. నేను అందుకని చెప్పిన కాంగ్రెస్ గెలవలేదు, ఇవాళ కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఓడిపోయింది బీఆర్ఎస్ మాత్రం వాస్తవం. లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు విసిగిపోయినారు కేసీఆర్ కుటుంబం మీద, వాళ్ళ పాలన మీద. ఇవాళ బీజేపీ వాస్తవంగా వాళ్ళ అధికారంలోకి వచ్చే దిశలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, లోపాలు జరిగాయి, అవన్నీ కూడా విశ్లేషించుకుంటాం. అవన్నీ కూడా సర్దిద్దుకొని లోక్సభలో మాత్రం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా ఉత్సుకత ఉన్నారు. కాబట్టి మరి రేపు ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించి కానుకగా పంపించి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదపడే రీతిలో ఈ ఎన్నికల సవాల్గా మేము స్వీకరిస్తాం. వచ్చింది తడువుగా ఏ రకంగా దోపిడీ విసిగిపోయి రాజస్థాన్ ప్రజలు తిరిగి మళ్ళా బీజేపీకి పట్టం పెట్టారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ. మధ్యప్రదేశ్లో ప్రో ఇన్కంబెన్సీ, రాజస్థాన్లో అదే మాదిరిగా ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు విసిగిపోయి ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ పాలనే బేషు అని చెప్పి ప్రజలు బీజేపీని చాలా మంచి స్పష్టమైన మెజార్టీతో గెలిపించారు. ఏ ఒక్క రాజకీయ పండితులు, మీడియా విశ్లేషకులు, సర్వేలు ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు. కానీ క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి సమాచారం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. తెలంగాణ
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మొత్తం తెలంగాణ సంపదను ఒక కుటుంబం ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా ఆ కుటుంబ పెత్తనం ప్రజల మీద ఒక అహంకార పూరితంతో తెలంగాణ ఇది మా సొత్తు జాగీరు అన్నట్టుగా తండ్రి కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు మరి అవినీతికి అంతు లేకుండా పోయింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, వందల కోట్ల ఆస్తులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ సంపాదించి తెలంగాణ ఏ రకంగా సంపదను కొల్లగొట్టారో ప్రజలు విసిగి మార్పు కోరుకున్నారో ఆ మార్పులో భాగంగా బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ గెలవలేదు, కాంగ్రెస్ లాభపడ్డది. అసలు గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో కూడా. అంటే ఈ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తే బీజేపీకి మాత్రం అనుకూలంగా వేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్. తెలంగాణలో బీజేపీ విజయం సాధించిందని ఎందుకంటే 100% ఓట్లు పెంచుకున్న ఏకైక పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే. 7% గతంలో ఓట్లుంటే 14% పెంచుకోవడం, ఒక ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలను, 2 ముఖ్యమంత్రులను, ముఖ్యమంత్రి అభ్యర్థులను, ఒక పిసిసి అధ్యక్షుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు ఓడించిన చరిత్ర ఒక కార్యకర్తగా అది ఆ ఖ్యాతి బీజేపీకి దక్కింది. కాబట్టి చాలా స్పష్టమైనటువంటి సంకేతం మోదీ గారి చరిస్మా, మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారు నమ్ముకున్నటువంటి పేద వర్గాలు, రైతులు, యువత, మహిళలు, వారికి వారు చేసిన సేవలే ఈ ఎన్నికల్లో గెలిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో కుటుంబ పార్టీలను, కుల పార్టీలను, కుంభకోణాలకు, అవినీతికి పాల్పడే పార్టీలు తిరస్కరించారు. నీతి నిజాయితీగా పారదర్శకతోని జవాబుదారీగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని వల్ల ప్రజలు గెలిపించారు. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మునిగిపోయిన పడవ. బీఆర్ఎస్ పూర్తిగా ఇంకా రాజకీయంగా చరమగీతం. మునగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కాబట్టి వికసించే కమలం పార్టీ బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది మాత్రమే. అందుకనే ప్రజలు చాలా స్పష్టంగా మోదీ గారి గెలుపు ఇది ఒక చారిత్రాత్మక అవసరమని ఈ లోక్సభ ప్రజలు భావిస్తూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారి అవసరాన్ని, ఆవశ్యకతను పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రజలు కోరుకుంటుంది మూడోసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మోదీ గారి గెలుపు అనేది ఒక చారిత్రక అవసరము. అందుకు ఇవాళ మూడవసారి మోదీ గారు గెలిస్తే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారుతుందనే విశ్వాసం ప్రజలకు మోదీ గారి పట్ల ఉంది. అందుకనే బీఆర్ఎస్ ముగిసిన చరిత్ర, ముగసబోయేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర భవిష్యత్తులో. ఆశాజనకంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ప్రజలకు ఇవాళ కనబడుతుంది. అందుకనే ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా ఈ పార్టీకే సమాయత్తమైంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మొన్న ఢిల్లీలో 2 రోజుల
జాతీయ పదాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక, 100 days టార్గెట్, 100 రోజుల ప్రణాళిక. నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్ తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం. కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు, వాడ వాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులో ఇవాళ కాకుండా రేపైనా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు ప్రజలను.